बोलो यीशु महाराज की जय। बोलो यीशु महाराज की जय। मन यीशु स्वामी की जय। आने वाला खुदा मसीह की जय। स्तोत्र। महिमा 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 అందరును అందరును అందరూ చెప్పాలండి. మహిమ 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 ఘనత 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 ప్రభావములు 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 నా యేసయ్యకి చెందునుగాక, ఆయనకి కలుగునుగాక, ఆయనకి కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. తండ్రి నీకే మహిమ ఘనత ఘనత ఘనత. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్య కరుణా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్య కరుణా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అయిన యేసయ్యకు మనసారా ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి నిండు హృదయముతో ప్రభు స్తుతిద్దామండి. రెండు చేతులు ఎత్తి ఎత్తిన చేతులను అల్లాడిస్తూ ప్రభును స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చెప్పాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సో ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, అంతా మీకు మరి మంచి కలుగునుగాక, శుభము లాభము కలుగునుగాక మీ అందరికీ. ఈరోజంతా మరి ఈరోజు మరి ఎవరెవరైతే మరి ఎవరెవరైతే జంటలైతే మరి ఎవరెవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరూ నా ప్రభు దీవించునుగాక. God bless you all. God bless you. God bless you. Entire this year, may God's grace be with you. Amen. May God meet you every need in this morning throughout this year. Praise the Lord. అలాగే మరి ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి, అలాగే ఉద్యోగాలు ఎత్తున్న వారిని బట్టి, వ్యాపారాలు చేస్తున్న ప్రియులను బట్టి, అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరి అనుకోని రీతిగా కొన్ని మరి ఇబ్బందులు ప్రమాదాలు జరిగి ఉండొచ్చు. చిన్నవైనా కానీ పెద్దవే కానీ మరి అటు విషయంలో కూడా మరి దేవుడు సంపూర్ణ ఆరోగ్యము ప్రసాదించునుగాక. దేవుని కాపుదల మీకు ఉండునుగాక. నా ప్రభు మిమ్మల్ని కాపాడుతూ ఉండునుగాక. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. అలాగే ఆర్థిక ఇబ్బందులు బాధపడుతున్న వారు కూడా దేవుడు లేవనెత్తునుగాక, మిమ్మల్ని ఆశీర్వించునుగాక. సమస్యలన్నీ అప్పు సమస్యలన్నీ తొలగిపోనుగాక. అలాగే మరి సొంత గృహాలు లేకుండా వారికి కూడా దేవుడు సొంత గృహాలు దయచేయనుగాక. మరి భారతదేశంలో జరుగుతున్న మరి సేవను బట్టి, మిషనరీ సేవను బట్టి, సంఘ కాపులను బట్టి, అనాథాశ్రయ వృద్ధాశ్రయాలను బట్టి, అలాగే మరి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి ప్రభా. ఆయా మరి డినామినేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఆ సంస్థ డినామినేషన్లో జరుగుతున్నట్టు ప్రతి సేవను బట్టి, దేవుని సేవ, సాంఘిక సేవను బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచయను బట్టి, మమ్మలను బట్టి, మరి ప్రభు మాకు ఇచ్చిన సేవను బట్టి, సబ్స్క్రైబర్స్ అయినటువంటి మిమ్మలను బట్టి, సహకరిస్తున్న ప్రియులందరిని బట్టి నిండు హృదయంతో త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం, స్తోత్రం. అందరు నాతో పాటు నేను చేతులెత్తి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నా వీడియో మీరు చూస్తూ ఉండండి, చేతులెత్తుతూ స్తోత్రాలు చెప్తూ ఉండండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకే చెల్లును గాక. మీ అందరికీ వందనాలు. అందరి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ దినవాక్యము ఈ అరుణోదయ ప్రార్థనలో చూద్దామండి. అందరు గమనిస్తూ ఉండండి. ఓకే అండి, కొన్ని నిమిషాలే వాక్యం ఉంటుంది కాబట్టి ఈ ప్రతిరోజు వచ్చే ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ 12 నిమిషాల లోపే ఉంటుందండి. ఓపిక చేసుకొని మరి 5ంటికే మరి కార్యక్రమాలు ఉంటాయి. శ్రద్ధగా మీరు మరి ఆలకిస్తూ మాతో పాటు ఉండిపోండి. అలాగే వాక్యంలోనికి వెళ్ళిపోదండి. అరుణోదయ ప్రార్థనలో 77వ కీర్తన 14వ చరణం, 77వ కీర్తన 14వ చరణం నేను చదువుతానండి. శ్రద్ధగా వినండి. 77వ కీర్తన 14వ చరణం నేను చదువుతాను. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. ఆసాపు రాసిన కీర్తన. ఆసాపు రాస్తూ మరి ఏమంటున్నాడు ఇక్కడ? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. హల్లెలూయా. లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి నుండి చదువుతానండి. మొదటి నుండి. జనసమూహము దేవుని వాక్యం విరుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సరస్సు తీరము నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోను దేనకు దోణి ఎక్కి ధైర్యుని కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిను లోతును నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేత్తునని ఆయనతో చెప్పాను. వారాలకు వేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పగిలిపోవచ్చుండగా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కీర్తనలో ఆసాపు రాసిన కీర్తన 77:14 ఏం చదివామండి? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. మరి రాత్రంతా ప్రయాసపడ్డంట పేతురయ్య గారు. మరి వలయండి అన్నాడు. అయ్యా మరి రాత్రంతా మేము కష్టపడ్డాం. సరేలే అండి, చూద్దాం. మా అదృష్టం బాగుంటే, మన అదృష్టం అంతా దేవుడే. మన అదృష్టం ఆయనే, మన లక్కీ ఆయనే, మన సమస్తము ప్రభువైన యేసు క్రీస్తే. చూద్దామని వేసాడు. పట్టజాలని చేపలు పట్టాడు. ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు. ఏ క్రియలండి? ఆశ్చర్యక్రియలు. మరి ఆశ్చర్యపోయాడు సీమోను ఆశ్చర్యపోయాడు. విస్తారమైన దీవెనలు. ఏ దీవెనలు ఎలా ఉంటాయో తెలుసా అండి? పట్టజాలని దీవెనలు అంటారు కదా మలాకిలో. ఇట్లాగే మరి వల పిగిలిపోతుందంట. పిగిలిపోతుంది. లాగలేకపోతున్నాడు సీమోను. దేవుని దీవెనలు అలాగుంటాయి. ఆయన ఆశ్చర్యక్రియలు జరిగించువాడు. ఇందులో ఉపదేశం కూడా ఉంది కానీ చెప్పను, ఎందుకంటే ఉదయం కాబట్టి శుభం అంటూ మనము ఈ నూతన ఉదయకాలం కాబట్టి ఆయన చెప్పనండి. ఉపదేశంలో ఉన్న ఉపదేశకరమైన కొన్ని ప్రసంగాలు ఉంటే అందులో వింటూ ఉండండి. ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు. ఏంటండి? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే అయ్యా. మేము ప్రయాసపడ్డాం రాత్రంతా, మానవ ప్రయత్నాలు. సరే, మీ మాట మాట విన్నాడంతే, వేసాడు. సముద్రములో ఉన్న చేపలన్నీ వలలో పడిపోయాయి.
పగల పిగిలిపోతూ ఉంది. అబ్బా, అడ్డడ్డడ్డ దేవా, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం. మీ జీవితంలో కూడా నా ప్రభు ఆశ్చర్యక్రియలు జరిగించునుగాక. సీమోను జీవితంలో జరిగించినట్టుగా మరి మీ జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, సజీవుడా, ఈ వాక్యం వింటున్న ప్రియులను దీవించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. సీమోను పేతురులో మీరు చేసిన మేళ్ళు, ఆశ్చర్యక్రియలు అలాంటివే ప్రభా వాక్యం వింటున్న వారి కుటుంబంలో కూడా మీరు జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.